33902. శుభ మధ్యాహ్నం అందరికీ మరియు ఉపాధ్యాయులకు. నా పేరు పి. శివాని. నేను తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ షాద్నగర్లో చదువుతున్నాను. తృతీయ సంవత్సరం. క్యాన్సర్ అనేది ఎన్నో రకాలుగా ఉంటాయి. అందులో నేను ఎన్నుకున్నది చర్మం క్యాన్సర్. చర్మం క్యాన్సర్ అనేది ఎందువల్ల వస్తుందంటే, మనం ఎక్కువగా ఎండలో ఉంటే, ఇంకా మనం మురికి నీళ్ళలో పోతే, అది ఇది మేకప్, ఇంకా కొన్ని ఫంక్షన్స్ అనేవి మేకప్ వేసుకుంటాం, ఏం వేసుకుంటాం. ఇందువల్ల మనకు చర్మం క్యాన్సర్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అసలు చర్మం క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే, ముందుగా చెప్పాలంటే మనం ఎక్కువగా ఎండలో, అది కూడా మధ్యాహ్నం ఎండ అస్సలు బాగుంటుంది ఆ ఎండ. ఎందుకంటే మార్నింగ్ 7 to 8 ఓకే, అందులో డిప్రెషన్ వస్తుంది. దాని తర్వాత 9 తర్వాత ఆ ఎండ అనేది చర్మానికి మంచిది కాదు. ఇంకా ప్రపంచంలో వ్యాప్తంగా 1.20 మిలియన్స్ కేసులు చర్మం క్యాన్సర్ అనేది ఉన్నాయి. చర్మం క్యాన్సర్ తగ్గాలంటే మనం ఏ విధంగా ఆహారం తీసుకోవాలంటే, క్యారెట్, బాదం, కాజు, పపాయ, ఇంకా ఆల్ డ్రై ఫ్రూట్స్ తింటేనే కొంచెం క్యూర్ అవుతుంది మన స్కిన్ క్యాన్సర్. ఇంకా వేరే పక్క వాళ్ళకి తడి బట్టలు వేసుకున్నా మనకు ర్యాషెస్ అనేది అవుతుంది. అందువల్ల మనం అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటాం, అప్పుడప్పుడు ఎందుకు రోజు బయటికి వెళ్తుంటాం, అది ఇది చేస్తూనే ఉంటాం. కాబట్టి ఎండ వల్ల కూడా ఎక్కువ ర్యాషెస్ అనేది అవుతుంటాయి. కాబట్టి అది కూడా చర్మం క్యాన్సర్ కిందనే వస్తుంటుంది. ఇంకా చర్మం క్యాన్సర్ వల్ల మరణానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పుడు లిప్స్టిక్ వేసుకుంటాం, అది వేసుకోవడానికి కాదు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు లిప్ చేసేసుకుంటాం. లిప్స్టిక్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది లిప్స్టిక్ అనేది మనం పెదాలను తడుపుతూ ఉంటాం, చేస్తున్నాం, అది లోపలికి వెళ్ళిపోతుంది కడుపులో, కాబట్టి దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనం స్నానం చేసేటప్పుడు మంచి వాటర్తోనే చేసుకోవాలి. ఈ సోప్ ఆ సోప్ అని యూజ్ చేయొద్దు, పక్క వాళ్ళ సోప్స్. మన సోప్స్ ఏంటో మనం యూజ్ చేసుకొని మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు అవి ఇవి వస్తుంటాయి కాబట్టి దానివల్ల కూడా ర్యాషెస్ అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.